ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్పై ఉత్కంఠ నెలకొంది. ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు రావాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ చేశారు. రైతులకు ఎవరు ఏం చేశారనే దానిపై సీఎం రేవంత్ ప్రిపేర్ అయి రావాలని కూడా కేటీఆర్ తెలిపారు. ఇక కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ నుంచి ప్రెస్ క్లబ్ కు వెళ్లడానికి సిద్ధమయ్యారు బీఆర్ఎస్ నేతలు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవసరం లేదు, కేటీఆర్ తో చర్చకు తాము వస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలని బీఆర్ఎస్ కు మంత్రులు సవాల్ విసురుతున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల సవాళ్లపై ఉత్కంఠ నెలకొంది. చూసిన గత కొద్ది రోజుల నుంచి తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. అది కూడా రైతులకు సంబంధించి ఎవరు ఏం చేశారు అంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనే దానికి సంబంధించి సవాళ్లు ప్రతి సవాళ్ల పర్వం నడుస్తోంది. అయితే అసెంబ్లీకి రావాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు లేదు ప్రెస్ క్లబ్ లో తేల్చుకుంటాం, సమయం చెప్పండి, మీకు 72 గంటల పాటు సమయం ఇచ్చాను, ప్రిపేర్ అయ్యండి అంటూ కూడా కేటీఆర్ చెప్పినటువంటి సందర్భం. మీకు సీఎం స్థాయి అవసరం లేదు, మేము సమాధానం చెప్తామంటున్నారు. ఇటుపక్క కాంగ్రెస్ నేతలు మొత్తానికైతే 11 గంటలకి ప్రెస్ క్లబ్ కి రావడానికి అయితే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది కేటీఆర్. ఇప్పటికే తెలంగాణ భవన్ కి చేరుకున్నారు. తెలంగాణ భవన్ నుంచి ప్రెస్ క్లబ్ కి అయితే వెళ్లబోతున్నారు కేటీఆర్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ అయితే ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం అయితే మనకు కనిపిస్తోంది. ఇటుపక్క చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి 2వ రోజు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మంత్రులను కలవబోతున్నారు. రైతులకు సంబంధించి సమస్యల గురించి మాట్లాడతామంటున్నారు. మనం గత కొన్ని రోజుల నుంచి చెప్తున్నాం, యూరియా కష్టాలు రైతులను వెంటాడుతున్నాయని. సో కేంద్రం నుంచి రావాల్సిన వాటా గురించి, అదేవిధంగా కొన్ని ప్రాజెక్టుల గురించి కూడా కేంద్ర మంత్రులతో మాట్లాడడానికి ఢిల్లీ వెళ్ళినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు చర్చకు ఎవరు రాబోతున్నారు, ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది తెలంగాణ రాజకీయం, రైతులకు సంబంధించిన విషయాలకు సంబంధించి గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది, ప్రతి దానికి చర్చకు సిద్ధమే అనేటువంటి సందర్భంలో కేటీఆర్ కి సమాధానం ఇవ్వడానికి ఎవరు రాబోతున్నారు. మరోపక్క అసెంబ్లీలోని చర్చకు సిద్ధమని చెప్పారు రేవంత్ రెడ్డి. అంటే విదేశాల్లో పర్యటించడం వల్ల వర్డ్ మిస్ అయినట్టున్నారంటూ కూడా వచ్చినటువంటి స్పందనలు మనం చూస్తున్నాం. ఇప్పటికే చాలా మంది మంత్రులు కూడా రియాక్ట్ అయ్యారు కేటీఆర్ సవాల్కి సంబంధించి. మరి 11 గంటలకి ప్రెస్ క్లబ్ కి వెళ్తానంటూ కూడా రెడీ అయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్ కి అయితే చేరుకున్నారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అక్కడికి చేరుకున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. మరి 11 గంటలకి తెలంగాణ భవన్ నుంచి ఆయన ప్రెస్ క్లబ్ కి చేరుకుంటారు. సమావేశం ఉంటుందా, చర్చకు కాంగ్రెస్ నేతలు హాజరవుతారా, లేదంటే అసెంబ్లీలోనే తేల్చుకుందామంటూ అక్కడితో పుల్ స్టాప్ కామా పెడతారా అనేది కూడా వెయిట్ చేసి చూద్దాం. అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. రెడ్ స్వామి, 11 గంటలకి ఏం జరగబోతోంది అనే ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే కేటీఆర్ కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో తెలంగాణ భవన్ కి అయితే చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రెస్ క్లబ్ కి వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. మరి కాంగ్రెస్ నుంచి ఏమైనా రెస్పాన్స్ వస్తుందా? ఆశా తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విసిన సవాల్ మేరకు ఆయన తన ప్రెస్ క్లబ్ కు వస్తానని చెప్పేసి కూడా సవాల్ విసిరారు. దీంతో ఒకవైపు నగర వ్యాప్తంగా కూడా ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ప్రెస్ క్లబ్ చేరుకునే కోసం
వెయిట్ చేస్తున్నారు. ఒకవైపు పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులంతా కూడా తెలంగాణ భవన్కు వచ్చారు. ఎవరికి వారికి కేటీఆర్కు మద్దతుగా తెలంగాణ భవన్కు వస్తున్నారు. మనం చూస్తున్నాం తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాలను కూడా పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ నాయక కార్యకర్తలతో ఇక్కడ చేరుకుంటూ ఉన్నారు. కేటీఆర్ మరి కాసేపట్లో ఇక్కడ నుంచి 11 గంటల సమయంలో ప్రెస్ క్లబ్కు చేరుకోబోతున్నారు. ప్రెస్ క్లబ్ వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు. పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు చేసినటువంటి ఏదైతే మేలుందో దానికి సంబంధించి బీఆర్ఎస్ ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చేసింది చర్చించుకోవడం కోసం ఒకవైపు బహిరంగ చర్చకు సవాల్ సిద్ధం అంటే చెప్పు ప్రెస్ క్లబ్కు రావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ ఇచ్చారు. తను మన శనివారం రోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ 74 గంటల సమయం ఇస్తున్నాను, ఆ తర్వాత నేనే నేరుగా ప్రెస్ క్లబ్కి వచ్చి కూర్చుంటాను, మీరు వచ్చినా రాకున్నా అక్కడికి నేను ప్రజలకు మేము చేసింది ఏంటని కూడా వివరించడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఒకవైపు ఆ పార్టీ నేతలకు ఆయన సవాల్ విసురుతున్నారు. దీంతో ఎవరికి వారు ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా కూడా ఇప్పటికే కేటీఆర్కు మద్దతుగా తెలంగాణ భవన్కు చేరుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా కేటీఆర్ మద్దతుగా ఇక్కడికి వస్తున్నారు. దానికి తోడు మరోవైపు ఇటు కేటీఆర్ కూడా గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ హయాంలో రైతుల కోసం ప్రధానంగా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు మేము చేపట్టాము. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒకవైపు వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరుతోటి జరిగినటువంటి సంబంధించినటువంటి విషయంలో పెద్ద ఎత్తున కూడా పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ నాయకత్వం అంతా కూడా రైతులకు చేసినటువంటి మేళ్లకు సంబంధించిన విషయంలో మేమేమి చేశాము, మీరేం చేశాము తెలుసుకుందామని చెప్పేసి కూడా ఒకవైపు వారంతా కూడా సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసిరారు. దీంతో ఇప్పుడు పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఒకవైపు తెలంగాణ భవన్ నుంచి నేరుగా ఇక్కడి నుంచి ఒకవైపు కేటీఆర్తో పాటు వాళ్ళ నేతలంతా కూడా ప్రెస్ క్లబ్ వద్ద ఉన్నారు. ప్రెస్ క్లబ్ వద్ద ఇప్పటికే పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా అక్కడికి చేరుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించిన విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్లో ఉన్న కారణంగా కాంగ్రెస్ నేతలు చర్చకు బహిరంగ చర్చకు రేవంత్ రెడ్డి అవసరం లేదు, మేమే బహిరంగ చర్చకు వస్తాము, వారు చేసినటువంటి గతంలో కేసీఆర్ సర్కారు బీఆర్ఎస్ సర్కారు ఏం చేసింది, ఇప్పుడు మేమేం చేస్తున్నాం సంబంధించిన విషయంలో చర్చించుకుందామంటూ కూడా సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుతున్నారు. దీంతో ఒకవైపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చేరుతున్నారు. కూడా అక్కడ కూడా పరిస్థితి కొంత ఉద్రిక్తంగా ఉన్నట్టు తెలుస్తుంది. పోలీసులు కేటీఆర్ని ఇక్కడ నుంచి బయటకు వెళ్ళనిస్తారా లేదా, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత అరెస్ట్ చేసే అవకాశం, అదుపులో తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ నేతలు అతనికి మద్దతుగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు చేరుకుంటున్నారు. అక్కడ కూడా పరిస్థితి కొంత ఉద్రిక్తంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆశ, మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైనా రెస్పాన్స్ కనిపిస్తుందంటే ఏ మంత్రులు రాబోతున్నారు? సీతక్క స్పందించారు, మరి కొంతమంది మంత్రులు కూడా స్పందించారు. కేటీఆర్ సవాల్కి సంబంధించి సీఎం అవసరం లేదు, మీరు విదేశాల్లో ఉన్నారు కాబట్టి మీరు ఈ పాయింట్ మిస్ అయినట్టున్నారు, అసెంబ్లీకి రావాలని చెప్పారు చర్చకి అని చెప్పి చాలా కౌంటర్స్ రీకౌంటర్స్ కూడా మనం వినున్నాం. సో ఈ రోజు ప్రెస్ క్లబ్ కి కేటీఆర్ ఆడి స్టార్ట్ అవబోతున్నారు. ప్రజెంట్ తెలంగాణ భవన్ లో ఉన్నారు. ఆ విజువల్స్ కూడా మీరు చూపిస్తున్నారు, మన వ్యూవర్స్ చూస్తున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంటి? ఎవరైనా అక్కడికి చేరుకోబోతున్నారా? సమయం కూడా దగ్గర పడుతోంది, గంట కూడా లేదు. ప్రెసెంట్ ప్రెస్ క్లబ్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి స్వామి? ఓకే, ఎస్, మనం చూస్తున్నాం ప్రెసెంట్ అయితే తెలంగాణ భవన్ కి అయితే చేరుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మినిస్టర్ కేటీఆర్. అక్కడి నుంచి 11 గంటలకి ప్రెస్ క్లబ్ కి స్టార్ట్ అవుతారు. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కూడా అక్కడికి రావడం జరిగింది. మనకి బీఆర్ఎస్ నుంచి ఏదైతే కౌంటర్ స్టార్ట్ అయిందో, సీఎం రేవంత్ రెడ్డి రావాలి,
వ్యవసాయానికి సంబంధించి అంటే రైతులకు సంబంధించి ఏ ప్రభుత్వం ఎవరు ఎంతవరకు ఏం చేశారనేది తేల్చుకోవడానికి వెళ్తున్నటువంటి సందర్భం. ఆ సవాల్కి రీకౌంటర్స్ కూడా వచ్చాయి. ఇటు మనకి కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి సీతక్క కావచ్చు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ కావచ్చు, కొంతమంది మంత్రులు కూడా రియాక్ట్ అయ్యారు. సీఎం అవసరం లేదు మేము చెప్తామని. సో ఈ రోజు 11 గంటల కంటే 72 గంటల టైం కూడా ఇచ్చారు, 72 hours మీరు ప్రిపేర్ అయ్యారండి అంటూ కూడా టైం చెప్పారు. కేటీఆర్ చెప్పిన మాట ప్రకారమే ఈ రోజు ప్రెస్ క్లబ్ కి అయితే వెళ్ళబోతున్నారు. మరికొద్ది నిమిషాల్లోనే అప్పటికే తెలంగాణ భవన్ కి అయితే చేరుకున్నారు. తెలంగాణ భవన్ దగ్గర ఉన్నటువంటి ప్రెసెంట్ సిచ్యువేషన్ మనం చూసాం. మరి ప్రెస్ క్లబ్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి? కాంగ్రెస్ నేతల నుంచి ఎవరు రాబోతున్నారు? ఏ మంత్రులు వచ్చి సమాధానం చెప్పబోతున్నారు? ఏ గవర్నమెంట్ లో రైతులకి న్యాయం జరిగింది? దీనికి సంబంధించి ఈ రోజు ఏమైనా సమాధానం దొరుకుతుందా లేదా అనేది అయితే వెయిట్ చూడక తప్పని సిచ్యువేషన్. ప్రెస్ క్లబ్ దగ్గర సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుందాం మా ప్రతినిధి స్వామిని అడిగి. రైట్ స్వామి, తెలంగాణ భవన్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అక్కడికి చేరుకున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు రాబోతున్నారు? ఏ మంత్రి వచ్చి కేటీఆర్ కి సమాధానం చెప్పబోతున్నారు అనేది ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కింద కనిపిస్తోంది. ప్రెస్ క్లబ్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి? కాంగ్రెస్ నుంచి కూడా కేటీఆర్ కి సమాధానం ఇవ్వడానికి ఎవరైనా రాబోతున్నారా? తెలంగాణ ప్రజలకి ఏ గవర్నమెంట్ న్యాయం చేసింది అనడానికి ఈ రోజు ఏమన్నా ఆన్సర్ దొరికే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే ఒకవైపు ఆశా బీఆర్ఎస్ పార్టీ హయాంలో చేసినటువంటి రైతులకు కేవలం తెలంగాణలో ఫార్మర్ ఫస్ట్ అనే ఒక నినాదంతో గత కేసీఆర్ సర్కార్ పనిచేశారు. కానీ వరంగల్ డిక్లరేషన్ పేరుతోని రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయట్లేదు. దీనికి సంబంధించి బహిరంగంగా చర్చించుకుందామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేరుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాలు విసిరారు. 72 గంటల సమయం కూడా ఇస్తున్నాము, మేము అప్పుడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చి మేము వెయిట్ చేస్తాం, మీరు వచ్చినా సరే మీకు సంబంధించి మేము హైదరాబాద్లో అయినా సరే లేకపోతే చింతమడకలో అయినా సరే కొండారెడ్డిపల్లి అయినా సరే ఎక్కడైనా సరే మేము బహిరంగ చర్చకు సవాల్ సిద్ధమంటూ ఒకవైపు కేటీఆర్ చేసినటువంటి సవాలు ప్రతి సవాళ్లతో కూడా రాష్ట్ర రాజకీయాలు కొంత హీట్ ఎక్కాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఒకవైపు పొన్నం ప్రభాకర్ సీతక్కతో పాటు మిగతా నేతలంతా కూడా ఒకవైపు కేటీఆర్తో చర్చకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవసరం లేదు, మేమే వస్తామని చెప్పేసి కూడా వారు కూడా చెప్పిన పరిస్థితుల్లో ఇప్పుడు ఏం జరుగుతుందని చెప్పేసి కూడా అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలు మోహరించారు. అక్కడ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఒక కేటీఆర్కు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా తెలంగాణ భవన్ నుంచి మరి కాసేపట్లో ఇక్కడ నుంచి నేరుగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వెళ్తున్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద ఇప్పటికే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేరుతోటి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక హాల్ను బుక్ చేశారు. అక్కడ మేము కూర్చుంటాము, మీరు బహిరంగ చర్చకు వస్తే మేము సిద్ధమని చెప్పేసి ఆయన ప్రకటించినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లోపలికి కేటీఆర్ను అనుమతిస్తారా లేదా అనేది కూడా కొంత ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఉంది. మనం చూస్తున్నాం తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా పార్టీకి సంబంధించిన క్యాడర్ అంతా కూడా ఇప్పటికీ మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ నుంచి నేరుగా వారంతా కూడా ఇక్కడ నుంచి నేరుగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వెళ్తారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద కూడా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అక్కడ కూడా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు అక్కడే ఉన్నారు. లోపలికి కేటీఆర్ను ఏ మేరకు అనుమతిస్తారనేది కూడా కొంత ఇప్పుడు పార్టీ నాయకులకు అనుమానంగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ భవన్ వద్ద మాత్రం పోలీసు బలగాల్ని పెద్దగా మోహరించలేదు. కానీ ఇక్కడ పార్టీ క్యాడర్ నాయకత్వం అంతా కూడా కేటీఆర్కు మద్దతుగా ఇక్కడికి తరలి రావడం జరిగింది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పెద్ద ఎత్తున కూడా దాదాపుగా 1,00,000 కోట్లకు పైగా రైతులకు మేము లబ్ధి చేకూర్చాము. ఒకవైపు 2 సార్లు రుణమాఫీ చేశాము. ఒకవైపు రైతు బంధు పేరుతోటి దాదాపు 80,000 కోట్ల వరకు రైతులకు మేము లబ్ధి చేకూర్చామని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఒకవైపు ఉచిత విద్యుత్ కావచ్చు, తాగునీరు విషయంలో గత సర్కార్ చేసినటువంటి మేళ్లను కూడా రైతులు ఎవరు మర్చిపోలేదు. కానీ ఒక వరంగల్ డిక్లరేషన్ పేరుతో ఒకవైపు కేంద్ర ఒకవైపు ఏఐసిసి సీనియర్ నాయకులు ఒకవైపు రాహుల్ గాంధీని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా రైతులకు వివిధ పంటలకు బోనస్ ఇస్తామన్నారు, రైతు భరోసా పేరుతో 15,000 ఇస్తామన్నారు, రుణమాఫీ చేస్తామని చెప్పినట్టు ఏ హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా కాంగ్రెస్ పైన ఎదురుదాడి చేస్తారు. దీంతో గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ నేతలకు కాంగ్రెస్ నేతలకు జరుగుతున్నటువంటి సవాలు ప్రతి సవాళ్ళ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించి నేరుగా ముఖ్యమంత్రితోని చర్చకు సిద్ధం, ఫేస్ టు ఫేస్ చర్చించుకుందామని చెప్పేసి ఆయన సవాల్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు హైదరాబాద్లో లేరు, ఆయన ఢిల్లీ టూర్లో ఉన్నారు. ఢిల్లీకి సంబంధించి కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. వరుసగా వివిధ కార్యక్రమాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన మంత్రులను కలిసి విజ్ఞాపన పత్రాలు ఇస్తున్నారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలువురు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా కేటీఆర్తో చర్చకు రేవంత్ రెడ్డి అవసరం లేదు, మేమే వస్తామని చెప్పేసి వారు కూడా సవాల్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ప్రెస్ క్లబ్కు ఎవరు వస్తారనేది కూడా ఇప్పుడు కొంత ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇటు తెలంగాణ భవన్ వద్ద కావచ్చు, మరోవైపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కావచ్చు, ఇక్కడ పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా అక్కడికి తరలి వస్తున్నారు. రీసెంట్గా వరుసగా జరుగుతున్నటువంటి వివిధ కార్యక్రమాలతో కూడా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కూడా ఇప్పుడు ఫుల్ యాక్టివ్గా ఉంది. దీనికి సంబంధించిన విషయంలో ఎవరికి వారు సవాలు ప్రతి సవాళ్ళతోనే ఒకవైపు ఒక సవాల్ విసురుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్లో ఉన్న కారణంగా
కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు రాకపోవచ్చు. ఒకవైపు సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలను మోహరించి ఉన్నారు. అక్కడ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కూడా అక్కడ పెద్ద ఎత్తున కూడా కేటీఆర్ కు మద్దతుగా అక్కడికి చేరుకొని వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ భవన్ నుంచి 11 గంటల సమయంలో నేను సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వస్తానని చెప్పేసి కేటీఆర్ షెడ్యూల్ ఇచ్చిన నేపథ్యంలో ఒకవైపు పోలీసు యంత్రాంగం అంతా కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా మోహరించి ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ఆయనతో పాటు ఇక్కడ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. మొత్తానికైతే మరి కాసేపట్లోనే ఇక్కడ నుంచి 11 గంటల సమయంలో ఇక్కడ నుంచి కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి అయితే ఇక్కడ నుంచి బయలుదేరబోతున్నారు. ఆశ, ఒకవేళ స్వామి మీరు చెప్పిన విధంగా ప్రెస్ క్లబ్ లోకి అనుమతించకపోతే గతంలో చాలా సందర్భాల్లో చూస్తున్నాం మనం, ఆఖరికి అసెంబ్లీకి వచ్చినప్పుడు నినాదాలు చేస్తున్నా, లేదంటే షర్ట్స్ మీద ఏదైనా రాసుకుని వచ్చినప్పటికీ కూడా పర్మిషన్స్ లేవు మీరు ఇక్కడ నిరసన చేస్తే కనుక అంటూ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడే బయటికి పంపించినట్టు సిచ్యువేషన్, ఆ వెహికల్స్ నుంచి తీసుకెళ్లినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ సవాళ్లు ప్రతి సవాళ్లు ఇంత హాట్ గా నడుస్తున్నటువంటి వాతావరణంలో ప్రెస్ క్లబ్ కి అనుమతించే అవకాశం ఉంటుందా? ఒకవేళ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు? ప్రెస్ మీట్ పెట్టేదైనా వివరించే అవకాశం కనిపిస్తుందా? కాంగ్రెస్ నేతల నుంచి ఎవరైనా వచ్చే అవకాశం కనిపిస్తుందా? అసెంబ్లీలో తేల్చుకుందాం అని చెప్పి వెయిట్ చేసే తరుణం ఏమైనా కనిపిస్తుందా? పేరుతో ప్రెస్ క్లబ్ లో ఒక హాల్ అయితే బుక్ చేశారు. అఫీషియల్ గా మేము అనుమతి తీసుకున్నాం కాబట్టి మమ్మల్ని లోపలికి అనుమతించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు కోరే అవకాశం కనబడుతుంది. లోపల లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇబ్బంది అయితే తప్ప అక్కడ వారిని లోపలికి అనుమతించకపోయే అవకాశం లేదు. మొత్తానికైతే కాంగ్రెస్ నుంచి ఎవరు వస్తారా అన్నది కూడా ఇప్పుడు కొంత సంశయంగా ఉంది. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ నేతలంతా కూడా వివిధ కార్యక్రమాల్లో వరుసగా పాల్గొంటూ ఉంటున్నారు. వారంతా కూడా అక్కడ వివిధ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. హైదరాబాద్ లో వివిధ చోట్ల కూడా వారి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ వైపు పిసిసి అధ్యక్షులు వైపు ఇటు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఒకవైపు మీనాక్షి నటరాజన్ కావచ్చు, వాళ్ళు పర్మిషన్ ఇస్తే తప్ప ఇది జరిగే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు వస్తారో లేదన్నది కూడా కొంత పక్కగా పెడితే మాత్రం ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది, ఏ మేరకు వారి ఇక్కడికి తరలి వస్తారనేది కూడా ఇప్పుడు సంశయంగా ఉంది. మనం చూస్తున్నాం లోపటి నుంచి బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా లోపలికి మరి కాసేపట్లో బయటికి రాబోతున్నారు. ఇక్కడ నుంచి కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఇక్కడ నుంచి నేరుగా బయలుదేరబోతున్న నేపథ్యంలో తెలంగాణ భవన్ వద్ద మొత్తం మీడియా అంతా కూడా ఇక పెద్ద ఎత్తున వెయిట్ చేస్తుంది. మరోవైపు కేటీఆర్ కూడా ఇక్కడ మీడియాను వైపు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మీడియాను ఉద్దేశించి మాట్లాడే అవకాశం అయితే కనబడుతుంది. పెద్ద ఎత్తున కూడా వాటి పార్టీకి సంబంధించిన కార్యక్రమం అంతా కూడా ఇక్కడికి మరి కాసేపు మనం చూస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాజకీయాల్లో హాట్ గా సాగుతున్నటువంటి అంశం, తెలంగాణలో ఏ ప్రభుత్వం రైతులకి మేలు చేసిందనే విషయానికి సంబంధించి సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తున్నటువంటి తరుణంలో 72 గంటల సమయం కూడా ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ రోజు ఆ సమయం ఆసనమైంది. 11 గంటలకు ప్రెస్ క్లబ్ కి రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి కూడా సవాల్ చేశారు. అటుపక్క కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సీఎం స్థాయి అవసరం లేదు, మేం సమాధానం చెప్తామన్నారు. మరొక వెర్షన్ కూడా వినిపించింది, అసెంబ్లీకి రావాలని చెప్పారన్నారు. మరొక వెర్షన్ కూడా వినిపించింది, కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాలని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. మీరు విదేశాల్లో ఉండడం బట్టి మీరు అర్థం చేసుకోలేకపోయారు, పూర్తిగా వినండి అనే పాయింట్స్ ఇవన్నీ కూడా రేజ్ అయ్యాయి. అయినప్పటికీ ఈ రోజు 11 గంటలకి ప్రెస్ క్లబ్ లో చర్చకు సిద్ధం అంటూ కూడా ముందుకు వెళ్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ముందుగా తెలంగాణ భవన్ కి అయితే చేరుకున్నారు. కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. మరికొద్ది నిమిషాల్లోనే అంటే 11 గంటలకి ప్రెస్ క్లబ్ కి చేరుకోబోతున్నారు. అక్కడ ప్రెస్ క్లబ్ దగ్గర కూడా వాతావరణం హాట్ గానే ఉంది. ఎవరు రాబోతున్నారు, ఎవరైనా వస్తారా రారా, ఏ ప్రభుత్వం ఏం చేసింది అనే దానికి సంబంధించి కూడా ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం నడుస్తోంది. ప్రెస్ క్లబ్ దగ్గర అనుమతిస్తారా, అనుమతించకపోతే ఏ విధమైన పరిస్థితులు ఉంటాయి? మరోపక్క సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ లో ఉన్నారు, అది కూడా మనం చూస్తున్నాం. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కావచ్చు, ప్రాజెక్టు పనులకు సంబంధించి కావచ్చు, మెట్రో 2వ దశ పనులకు సంబంధించి కావచ్చు, అనేక విషయాల గురించి కేంద్ర మంత్రులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఇటుపక్క చెప్పినటువంటి టైం ప్రకారం ఇచ్చినటువంటి 72 గంటల సమయం ప్రకారం ఈ రోజు 11 గంటలకి ప్రెస్ క్లబ్ లో చర్చకు సిద్ధం అంటూ కూడా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లోనే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి అయితే బయలుదేరబోతున్నారు కేటీఆర్ ప్రెస్ క్లబ్ కి వెళ్లిన తర్వాత జరిగే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ సీఎం అవసరం లేదు, కేటీఆర్ స్థాయికి మేము సరిపోతాము, మేము సమాధానం చెప్తామన్నటువంటి కాంగ్రెస్ మంత్రులు ఎవరు రాబోతున్నారు, ఎవరు సమాధానం చెప్పబోతున్నారు? ప్రిపేర్ అయి రావడానికి 72 గంటల సమయం ఇస్తున్నారని చెప్పి కేటీఆర్ చెప్పారు. కాబట్టి మరి ఆ ప్రిపేర్ అయ్యి ఎవరు రాబోతున్నారు, కేటీఆర్ ప్రశ్నలకి ఎవరు సమాధానం చెప్పబోతున్నారు? ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? ఏ ప్రభుత్వంలో రైతులకు మేలు చేశారనేది ఈ రోజు ప్రజల ముందు ఉండే అవకాశం కనిపిస్తుందా, లేదు అసెంబ్లీలో తేల్చుకునే అవకాశం కనిపిస్తుందా అనేది కూడా ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం మనకు కనిపిస్తోంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుంది అనేది మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే మీకు ఐ న్యూస్ లో ఇవ్వడం జరుగుతోంది. తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ ప్రెస్ క్లబ్ కి బయలుదేరిన దగ్గర నుంచి అక్కడ ఏం జరుగుతోంది, ఎవరు కాంగ్రెస్ నుంచి సమాధానం ఇవ్వడానికి వస్తున్నారు, ఎవరు రాకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చేటటువంటి స్టేట్మెంట్స్ ఏంటి అది కూడా క్లియర్ కట్ గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ప్రతినిధి స్వామి సిద్ధంగా ఉన్నారు. స్వామి, ఇప్పుడు ప్రెస్ క్లబ్ కి వెళ్లే ముందు కేటీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తుందా? కేటీఆర్ తో పాటు ఇంకెవరైనా సరే ఈ సవాల్లో పార్టిసిపేట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? అంటే ఆశా వైపు సోమవారం ప్రెస్ క్లబ్ లోపలికి పోలీసులు అలౌడ్ చేస్తారా లేదో అని అనుమానంతో కూడా బీఆర్ఎస్ నేత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడ తెలంగాణ భవన్ లోనే మాట్లాడి బయలుదేరబోతున్నారు. ఇక్కడ పూర్తిగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన చెప్పాలనుకున్న విషయాన్ని ఇక్కడ నుంచి నేరుగా చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఇటు సోమవారం ప్రెస్ క్లబ్ వద్ద పరిస్థితి కొంత ఉద్రిక్తంగానే ఉంది. అక్కడ పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలను మోహరించి ఉన్నారు. ఒకవైపు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చేదాటకుండా జాగ్రత్త పడుతున్నారు. పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా అక్కడికి వైపు బయలుదేరి వెళ్ళే కేటీఆర్ మద్దతుగా అక్కడ లోపలికి కేటీఆర్ కనుక అనుమతించకపోతే మళ్ళీ ఇబ్బంది అయ్యే పరిస్థితి. దాంతో ఇక్కడ తెలంగాణ భవన్ నుంచే ఇప్పుడు 11 గంటల సమయంలో ఆయన మీడియాతోని మాట్లాడి బయటికి వెళ్ళడం కోసం ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ల నేపథ్యంలో ఇటు ఎవరికి వారు పోటాపోటీగా వైపు చేస్తున్న ప్రయత్నాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఎవరు కూడా సోమవారం ప్రెస్ క్లబ్ వైపు వచ్చే అవకాశం లేకపోలేదు. ఒకవైపు వారికి సంబంధించి ఒకవేళ రావాలంటే కనుక పార్టీకి సంబంధించిన సీనియర్ల పర్మిషన్ తీసుకోవాలి. ఒకవైపు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పర్మిషన్ తీసుకోవాలి. ఆయన కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే కేటీఆర్ నేరుగా సవాల్ విసిరారు కాబట్టి రేవంత్ రెడ్డి వస్తేనే మాట్లాడతారని చెప్పేసి కూడా కేటీఆర్ అనే అవకాశం కనబడుతుంది. మరోవైపు మంత్రులు మాత్రం ముఖ్యమంత్రి స్థాయి కాదు నీది, మేము మొత్తం సరిపోతుందని చెప్పేసి కూడా కేటీఆర్ కు మంత్రి సీతక్క కావచ్చు, పొన్నం ప్రభాకర్, మిగతా మంత్రులు వీళ్ళంతా కూడా ఆయనకు కౌంటర్ చేసినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కేటీఆర్ నేరుగా మీడియాతో మాట్లాడిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేరుతోటి ఒకవైపు ప్రెస్ క్లబ్ లో సోమవారం ప్రెస్ క్లబ్ లో ఒక ఏసీ హాల్ బుక్ చేశారు. ఏసీ హాల్లో ఇద్దరు ముఖాముఖి చర్చించుకోవడం కోసం పూర్తి స్థాయి ఏర్పాట్లయితే చేసి పెట్టడం జరిగింది. దీంతో కేటీఆర్ రాక కోసం అక్కడ పార్టీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వారంతా కూడా అక్కడికి వెళ్ళడం కోసం ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ శ్రేణులు కూడా మొత్తం సంసిద్ధమై తెలంగాణ భవన్ వద్ద ఇక్కడ నుంచి వెళ్ళడం కోసం సిద్ధమై ఉన్నారు. దీంతో ఇప్పుడు సోమవారం కూడా ప్రస్తుతం పోతే ఏం జరుగుతుందని చెప్పేసి కూడా అంతా కొంత ఉత్కంఠగా ఎదురు చూస్తారు. ఇక్కడికే కేటీఆర్ కు మద్దతుగా చేరుకొని కేటీఆర్ రాక కోసం అక్కడ ఎదురు చూస్తున్నారు. కేటీఆర్ మరి కాసేపట్లోనే మీడియా ముందుకు వచ్చి ఆయన మాట్లాడబోతున్నారు. కేటీఆర్ కు మద్దతుగా ఒకవైపు మాజీ మంత్రి, ఒకవైపు మహేశ్వర్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మరోవైపు మిగతా మంత్రులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్సీలు, ఎంపీలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. దీంతో పార్టీ నేతలంతా కూడా ఎవరికి వారు పెద్ద ఎత్తున కూడా వారికి మద్దతుగా తరలి వస్తున్న నేపథ్యంలో ఇటు తెలంగాణ భవన్ వద్ద పెద్ద హడావుడి అయితే మొదలైంది. పార్టీ క్యాడర్ అంతా కూడా కేటీఆర్ మద్దతుగా తరలి వస్తున్నారు. కేటీఆర్ మీడియా ముందుకు వచ్చారు, ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. వాగా రైట్, చూద్దాం మరి కేటీఆర్ ప్రెస్ క్లబ్ కి వెళ్లే ముందు ఏ విధమైన కామెంట్స్ చేస్తారనేది కూడా చూద్దాం. ప్రెసెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం.
గత 18 నెలల కాలంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న మోసపూరితమైన పాలన, ఈ రాష్ట్రంలో 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అడ్డగోలుగా నోటికొచ్చినట్టుగా మాటలు చెప్పి మరి ఇటు రైతులను అటు మహిళలను రాష్ట్రంలో బలహీన వర్గాలను దళితులను గిరిజనులను తెలంగాణ యువతను అందరినీ వంచి గద్దెనెక్కిన తర్వాత ఒక్కటంటే ఒక్కటి వారికి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నారు అని చెప్పి 18 నెలలుగా బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు కావచ్చు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరం కూడా 18 నెలలుగా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ మోసాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అరాచకాలను నిలదీస్తున్నాం, ఎండగడతా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకసారి కాదు, ఒక 4-5 సార్లు ఇప్పటికీ బహిరంగంగా చెప్పినారు. చేతనైతే చర్చకు రండి, చేతనైతే మీరు రండి చర్చకు అని చెప్పి 4-5 సార్లు పిలిచారు. మేము శాసనసభలో ప్రతి సందర్భంలో అడిగినాం, చర్చ పెట్టండి, మైక్ కట్ చేయకండి, మీ వాదన మీరు చెప్పండి, మా వాదన మేము చెప్తాము, తర్వాత ప్రజలు తెలుస్తారు ఎవరి వాదన కరెక్ట్ అని చెప్పి మేము 10 సార్లు చెప్పినాం. కానీ శాసనసభలోనేమో చర్చ పెట్టరు, పెడితే మైక్ ఇవ్వరు. ఆఖరికి మా ఆడబిడ్డలు 4.5 గంటలు నిలబడి 4 నిమిషాలు 4 సెకండ్లు మైక్ ఇవ్వమంటే కూడా మైక్ ఇవ్వలేదు. కెమెరా మా వైపు తిప్పని కూడా తిప్పరు. అందుకే మొన్న ముఖ్యమంత్రి గారు ముచ్చటపడి కేసీఆర్ వస్తారా, కేటీఆర్ వస్తారా, రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ఏం చేసింది, బీఆర్ఎస్ ఏం చేసింది, ఎక్కడ చర్చకు వస్తారో రండి అని ముఖ్యమంత్రి గారు ముచ్చట పడితే తప్పకుండా ముఖ్యమంత్రి గారి సవాల్ను మేము స్వీకరిస్తున్నామని చెప్పి మరి కేసీఆర్ గారు వస్తారా, కేటీఆర్ వస్తారా అంటే నీ స్థాయికి కేసీఆర్ గారు అవసరం లేదు, మేము సరిపోతామని చెప్పి ఆయన సవాల్ను మేము స్వీకరించి ముఖ్యమంత్రి గారికి అదే రోజు నేను విజ్ఞప్తి చేసిన, అయ్యా మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాం, అసెంబ్లీకి రమ్మంటే అసెంబ్లీకి వస్తాం, లేదా నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్కి రమ్మంటే ప్యాలెస్కి వస్తాం, లేదా సెక్రటేరియట్లో పెడితే సెక్రటేరియట్కి వస్తాం, అంబేద్కర్ కాడ చర్చ పెడతానంటే ఆడికి వస్తాం. ఇవి ఏది కాదు, నువ్వు తప్పించుకుంటావని మాకు తెలుసు కాబట్టి, నీకు అలవాటు కాబట్టి, గతంలో కూడా ఇట్లాగే కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేసి తప్పుకుంటాను 3 నెలల్లోనే మాట మార్చి మళ్ళీ పార్లమెంట్లో పోటీ చేసినాం. అట్లాగే హైదరాబాద్ GHMCలో బీఆర్ఎస్ కనుక సొంతంగా గెలిస్తే నేను రాజకీయాలు సన్యాసం తీసుకుంటాను, అప్పుడు మాట తప్పినాం. అందుకే నీ మాట మీద నమ్మకం లేదు కాబట్టే మేమే చెప్పినాం, మా పార్టీ తరఫున మేము ప్రెస్ క్లబ్ బుక్ చేస్తాం, ఆ ప్రెస్ క్లబ్కు మీరు రండి 11 గంటలకు జూలై 8 తారీఖు నాడని చెప్పినాం. ఇక చెప్పినట్టుగానే కొడంగల్లో ఎక్కడో కాదు, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఇంతవరకు రైతు బంధు పడని 670 మంది జాబితాతో సహా, రైతుల జాబితాతో సహా, వాళ్ళ పేర్లు, ఫోన్ నంబర్లు, వాళ్ళ ఇంటి అడ్రస్తో సహా మేము చర్చకు సిద్ధమై బయలుదేరిపోతూ ఉన్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా మరి జరగని రుణమాఫీ, పడని రైతు బంధు, అదేవిధంగా రాని బోనస్సు, రైతు శ్రేయస్సుకు సంబంధించి ప్రతి అంశం మీద విస్తారంగా చర్చించడానికి మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా సిద్ధమై మొత్తం సమాచారంతో సహా, ప్రభుత్వ అధికారిక సమాచారంతో సహా మేము ఇవాళ ప్రెస్ క్లబ్కు బయలుదేరిపోతూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు నిన్ననే బయలుదేరి ఢిల్లీ పోయినారంట. మేము అనుకున్నాం వస్తారేమో అనుకున్నాం, ఆయనే ముచ్చటపడి పిలిచిండు కదా వస్తారేమో అనుకున్నాం, రావడం లేదని నేను అనుకుంటా ఉన్నాను, ఎందుకంటే ఢిల్లీలో ఉన్నానని చెప్తున్నారు. మరి వ్యవసాయ మంత్రి గారు వస్తారా, లేదా ఇంకెవరన్నా బాధ్యత గల మంత్రి గారు వస్తారా, లేక ఉప ముఖ్యమంత్రి గారు వస్తారా మాకు తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా విసిరిన సవాల్ కాబట్టి తప్పకుండా వారి ప్రభుత్వంలోంచి ఎవరైనా ఒక బాధ్యత గల వ్యక్తి వస్తారని నేను అనుకుంటా ఉన్నా. మేము పోతాము, అక్కడ ఎదురు చూస్తాం. ఎవరన్నా బాధ్యత గల మంత్రో ఉప ముఖ్యమంత్రో వస్తే వారితో కూడా మాకేం భేషజం లేదు, ముఖ్యమంత్రి రావాలి, మంత్రి గారి తరఫున మంత్రి వారితో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్, రైతుల సబ్జెక్ట్ కానీ, తెలంగాణ యువత సబ్జెక్ట్ కానీ, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అశోక్ నగర్లో ఛాయ్ అడ్డా మీద ఛాయ్ దాక్కుంటా రాహుల్ గాంధీ గారు స్వయంగా ఇచ్చిన మాట మీద కూడా చర్చించడానికి సిద్ధమా అని ముఖ్యమంత్రి గారు అన్నారు. దాని గురించి కూడా మేము సిద్ధమే. అందుకే ఇవాళ మేమందరం కూడా కదిలి ప్రెస్ క్లబ్కి పోతా ఉన్నాం. అక్కడ ఎవరో ఒక మంత్రి గారు, బాధ్యత గల మంత్రి గారు వచ్చినా
చర్చించడానికి మేము సిద్ధంగానే ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి గారు మాట నిలుపుకొని తప్పకుండా హాజరు కావాలని, ఇవాళ హాజరు కాలేని పక్షంలో మరొక రోజు వారు ఏ స్థలం చెప్పినా, ఏ తేదీ చెప్పినా, ఏ రోజు చెప్పినా, ఏ డేటు ఏ టైం చెప్పినా తప్పకుండా మేము వస్తాము. మా పార్టీ తరఫున మళ్ళొకసారి వారి సవాల్ను స్వీకరిస్తూ వారికి విజ్ఞప్తి చేస్తూ చర్చలో తప్పకుండా ఎవరైనా మంత్రి గారు వస్తే వారికి కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాలనుకున్న అన్ని విషయాలు, రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న మోసాలు, రాష్ట్రంలో రైతులకు చేస్తున్న అన్యాయం మీద వివరించి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని మళ్ళొకసారి తెలియజేస్తాం. అసెంబ్లీలో చర్చ అంటే అక్కడ మైకు ఇయ్యరు, కట్ చేస్తారు. అయినా అసెంబ్లీలో కూడా మేము రెడీగానే ఉన్నాం. మైక్ కట్ కాకుండా, మైక్ కట్ చేయకుండా మా వాదన మమ్మల్ని వినిపించే అవకాశం ఇవ్వనండి. కెమెరా మా దిక్కు పెట్టరు, మైక్ కట్ చేస్తారు. మా సీనియర్ మాజీ మంత్రులు మాట్లాడినా 6 సార్లు 7 సార్లు 8 సార్లు గెలిచిన శాసనసభ్యులు మాట్లాడినా వారి మైక్ కూడా కట్ చేస్తూ ఉన్నారు. ఇదా సంస్కృతి. అసెంబ్లీలో స్పీకర్ గారిని పాపం ఆయనని ఇబ్బంది పెడుతూ, అందుకే మేమేమనుకున్నామంటే గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రెస్ క్లబ్ కూడా మంచి వేదికనే, అది ప్రెస్ వాళ్ళ చేతుల్లో ఉన్న వేదిక, అదేమి ఎవరో మేమేదో ఏర్పాటు చేసిన వేదిక కాదు, ఒక న్యూట్రల్ వేదిక. మరి అసెంబ్లీలో ఎట్లాగో అసెంబ్లీ సమావేశం కూడా పెడతలేరు. మేము అడిగినాం గతంలో ఫార్ములా ఈ మీద చర్చ పెడితే అసెంబ్లీలో పెట్టమని అడిగినాం, పెట్టలేదు. ఆ రోజు ఫార్ములా ఈ మీద చర్చ లేదు, ఈరోజు ఫార్మర్ మీద చర్చ లేదు. ఎక్కడ అసెంబ్లీలో చర్చకు కూడా అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టే మరి ప్రెస్ క్లబ్ అయినా రెడీ, రేపు అసెంబ్లీలో పెడతాను ముఖ్యమంత్రి గారు మాటిస్తే, మైక్ కట్ చేయకుండా స్పీకర్ గారు కనుక మాటిస్తే తప్పకుండా మా పార్టీ తరఫున మేము మాట్లాడతాం, వారి ఛాలెంజ్ స్వీకరిస్తాం. ఇప్పుడు కేసీఆర్ గారే నడుపుతున్నారా ప్రభుత్వాన్ని, లేక ఇంకెవరైనా నడుపుతున్నారా మాకే తెలియదు. ఇప్పుడు కేసీఆరే అసెంబ్లీ పెట్టాలి, కేసీఆర్ నిర్ణయాలు చెప్పాలి, కేసీఆర్ ముందు చెప్పాలి ఏదైనా సరే. మరి మీకు కదా ప్రజలు ఓట్లేసింది, మీకు కదా 420 హామీలు, మీరిచ్చిన హామీల ఆధారంగా కదా ప్రజలు ఓట్లేసింది. కాబట్టి నీకు కేసీఆర్ గారికి అప్పచెప్పు, ఏం చేయాలో మేము చేసి చూపెడతాం. థ్యాంక్ యూ. అట్లా మీరు రండి. ఒక్క నిమిషం. చాలా ప్రశ్నలకు అయితే సమాధానం లభించాయి. ఒకవేళ సీఎం రాకపోతే ఈరోజు చర్చ ఉంటుందా ఉండదా అనే దానికి కూడా సమాధానం లభించింది కేటీఆర్ మాటల్లో. ఒకవేళ సీఎం ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఆయన రావడం అవ్వదు, కాబట్టి బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైనా కావచ్చు, లేదంటే డిప్యూటీ సీఎం అయినా కావచ్చు, మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ప్రెస్ క్లబ్ కి రండి అని చెప్పారు. సీఎంఏ రావాలని లేదు, బాధ్యత గల వ్యక్తులు ఎవరైనా సరే, అది డిప్యూటీ సీఎం కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, లేదంటే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఇంకెవరైనా మంత్రులు కావచ్చు, వచ్చి సమాధానం చెప్పండి. మా దగ్గర అన్ని ఆధారాలతో పాటు వెళ్తున్నాం. ఏ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి 420 హామీలలో ఏది అమలు పరచకుండా ముందుకెళ్తున్నారు. స్వయానా సీఎం సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్లో కూడా 670 మంది రైతులకి ఇంకా రైతు బంధు పడలేదు. వారి యొక్క పేర్లు, ఫోన్ నెంబర్లు, అడ్రస్లతో సహా మేము క్లియర్ గా పేపర్స్ తీసుకొని వెళ్తున్నాము ఆధారాలతో పాటు. అదేవిధంగా ఎవరెవరికి రుణమాఫీ చేయలేదు, ఎవరెవరికి రైతు బంధు పడలేదు, ఎవరెవరికి బోనస్ రాలేదు, అవన్నీ కూడా రైతులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రభుత్వ అధికారిక సమాచారం ప్రకారం మేము తీసుకెళ్తున్నాము. అఫీషియల్ గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మేము తీసుకుని వెళ్తున్నాము. రైతులకి ఏం న్యాయం చేశారు, ఎవరు చేశారని తేల్చుకునే ప్రయత్నమే చేస్తున్నాము. మేము మొన్నే చెప్పాము, ఎక్కడ రావాలి, ఏదైతే స్వయానా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు కాబట్టి, కేటీఆర్ వస్తారో కేసీఆర్ వస్తారో అని చెప్పారు కాబట్టి ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నాము. యాక్చువల్లీ శాసనసభలో చర్చ పెట్టాలని చెప్పి అన్నాము, కానీ చర్చ పెట్టడానికి అంగీకరించట్లేదు. ఒకవేళ మాట్లాడదాం అనుకున్నా సరే మైక్ ఇవ్వరు, కెమెరాలు మా వైపు పెట్టరు, మా యొక్క శాసనసభ్యులు మాట్లాడడానికి అవకాశం లేకుండా చేస్తారు. మా ఎమ్మెల్యేలు మాట్లాడడానికి 6, 7, 8 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా మాట్లాడే అవకాశం లేకుండా ఉంటుంది. కనీసం మా ఆడబిడ్డలు కూడా 4 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు అసెంబ్లీలో. ఇప్పుడు కాకపోతే ఒక పాయింట్, సీఎం రాకపోయినా పర్వాలేదు, బాధ్యత గల వ్యక్తులు ఆ ప్లేస్ లో డిప్యూటీ సీఎం కావచ్చు, మంత్రులు ఎవరైనా కావచ్చు, ఈరోజు చర్చకు రండి అనేది ఒక పాయింట్ చెప్తున్నారు సీఎం రాకపోయినా. ఇంకో పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఈ రోజు కాకపోతే మరొక డేట్ చెప్పండి, టైం చెప్పండి, ఎక్కడ చర్చకు సిద్ధమో చెప్పండి.
అది కాకుండా అసెంబ్లీలో చర్చకు సిద్ధం అనుకుంటే గనక స్పీకర్ తో హామీ ఇప్పించండి, మీకు మాట్లాడడానికి అవకాశం ఇస్తాము, మైక్ కట్ చేయము, కెమెరాలతో పాటు ప్రజలకి ఉన్నది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తాము అని చెప్పి స్పీకర్ గారికి చెప్తే అసెంబ్లీలోని చర్చకు సిద్ధంగా ఉన్నాము. లేదు అనుకుంటే గనక ఒక టైం చెప్పండి, ఒక డేట్ చెప్పండి. ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ప్రెసెంట్ ప్రెస్ క్లబ్ దగ్గర కూడా పూర్తిగా భద్రత విషయంలో పోలీసులు కట్టుదిట్టం చేసినట్టు తెలుస్తుంది. భద్రతకు సంబంధించి మరి ఏ విధంగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా మంత్రులు వస్తారా సమాధానం చెప్పడానికి అనేది కూడా వెయిట్ చేసి చూద్దాం.